సరిపోయారంట్లే సరిపోయారంట్లే సరిపోయారంట అబ్బాయి నీ బండి లేపని యూట్యూబ్ లో వస్తావు చెప్తాను ఇప్పుడే. డౌట్ వచ్చింది వీళ్ళకి. తిరిగి రావాలి చేత పట్టుకొని మా ఊరికి ఏం బాధ వచ్చింది.
సరే సరే తీసుకోండి. రణరంగ యుద్ధములకు మహాప్రళయముగా ప్రలాపింపుతున్నవి. ఆ రాక్షసుల నిర్తాంతమును దించుటకు ముందుగా 5 దేవతలు ప్రయాణించారట. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుడు, మైరోరలింగము మొదలైన జాంబవంతుడు. ఈ 5 దేవతలనే గుమగూడి దేవతల గుంపుల కూడి ఎవరెవరి ఆయుధముల వారు గంట చేర్చుకుని ఆ త్రిపురాకోటలకు తిరిగి దండెత్తిన్నారు. ఆ త్రిపురాకోటల యందు దానవుల ఒక వైపు, ఈ దేవతల ఒక వైపు ఘోరాహోరి యుద్ధం చేశారు. కానీ దానవుల వేయినటువంటి అగ్నిభానులను జయింపజాలక ఈ యొక్క దేవతలదే విరిగిపోయి దేవతలు విద్రోహి చేరి భార్యల్ని దేవతలు పర్వతము చేరనయ్యో. పర్వతము శాపన ప్రాణాపరాయ గడలు నేలా పగలు ఏలా పగల గడల భద్రికాశ్రమయ్యో. ఆ దేవతలు ఒక పత్రికాశ్రమకు చేరి ఉన్నారు. ఆ యొక్క సాపాను సట్టు అనేటువంటి ఆ సట్టు దగ్గరికి చేరి గుమ్మగూడి దేవతల గుంపుల కూడి అపురా ఈ రాక్షసులపై రణరంగ యుద్ధము ఎవరి మూలమునదో తెలుసుకోవాలని పెద్దవాడైన బ్రహ్మదేవునితో ఈ విధముగా అంటారట దేవతలు. ఆయన బ్రహ్మదేవ, నీ సమూహములున్నవి వేదములు. ఆ వేదములు చదివి ఈ రాక్షసులపై రణరంగ యుద్ధము ఎవరి మూలమునదో తెలుసుకోవాలి. ఎవరింపవయ్యా బ్రహ్మదేవ అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు అదే వెండి తాడి అమ్మయ్యా వేదములు చదివో రెండోడు పుస్తకముల వేదములు చదివి ఐదోడు పుస్తకముల పంచాంగముల కళ్ళ చూసి వేదములలో ఉన్నటువంటి విషయములు గ్రహించాడు. గ్రహించి దేవతలారా, ఓయి దేవతలారా, ఓయ్యలారా, ఈ రాక్షసులపై రణరంగ యుద్ధము ఒక రాజు పోరలేదు, ఒక రౌతు పోరలేదు, ఒక మనగాడి పోరలేదు, ఒక సర్దారి పోరలేదు, అంతకుంట ధరించినటువంటి ఒక ఆడబాల పోరలేదు. ఎవరివయ్యా దేవతలారా, ఉత్తరాదిగిరుడకో పరిపాలిస్తున్నాడు దండీరాజు. ఆ గిరివాసు వారి కుమార్తె పుట్టి ఉన్నది పెరిగను తొలగరి మెరుపో రాజు వారి కుమార్తె
అక్షోహిల ధనము ఇళ్ళగిరి ధనములు ఏనుగ సొమ్ములు అన్ని దేశంలో మా సైన్యమంతా ఉండగా ఒక్క నా కుమార్తె ఇంతవరకు పంపించినట్లయినా నాకు ఎంత అపకీర్తి వాటిల్లుతున్నదని మనసులో తెలిసినది ఆ యొక్క నాటులతో అంటారట నారద మునీంద్ర నేను నా ధరాములమంతా ఉండగా నా కుమార్తెని తమకు పంపించినట్లయినా నాకు ఎంత అపకీర్తి వాటిల్లుతున్నది నారదా నా కుమార్తె బాల వచ్చిన యుద్ధము నా బాల పంచుకుని నా ధరాములతో యుద్ధములకు తిరిగి వెళ్ళెత్తవచ్చు కదా అన్నాడు నారదునికి ఉద్యోడు కొడుకు లేకుంటే భోజనం అనగదట అంటే సూర్యుడు ఉదయించిన మొదలుకొని సూర్యుడు అస్తమించేలో దేవుడు కలహాలు పెట్టారు అంటే అలనాడు ముల్లోకాలకు కొనే ఉంటాడు నాడు ముల్లోకాలకు నారదుడు ఆ నారదుడు ఒక్కడైనా లోక కళ్యాణం కొరకు కలహాలు పెట్టాడు తను పెట్టింది మంచిగా జరిగింది ఎవరకు ఆయన పెట్టింది నారదులు పెట్టిన కలహాలు మంచిగా జరిగింది వీడి పెట్టే అంత కాదు వీడికి వాడు తగాది పెట్టేది ఆయన ఆడుకుంటుంటాడు వాడు తడుకుంటుంటే ఇప్పుడు నారదుడు అప్పుడు ఆ నారదుడు ఎదురుడికి ఆడుకోవడం లేదు ఏడో కోటి పెద్దగా ఉన్నది అతను సుతల పోధోల కార్యం చూశాడు ఆరు ఎదురుకి అప్పుడు ఇక్కడ పురిగొల్ప వచ్చాడు అప్పుడు అంటాడు మహాత్మా దళిగిరి రాజా నీవైతేనేమి నీ కుమార్తె అయితేనేమి ఎవరైతేనేమయ్యా రాక్షసులను జయించడమే కర్తవ్యం ఎవరైనా వెళ్ళవచ్చు అని పురిగొల్పి అమరపురికి యోగి ఉన్నాడు ఆనారదుడు ఆ సమయమున అంతటా పొద్దుగోగి అంధకారమాయే సేకొని నల్లని సేకట్లు గమ్మి ఇంటలో సుఖలు మిరియ బృహస్పతియో ఇంద్రాద్రికుండ బయలుది శివాస్కరుడు ఆ రాజులు ప్రయాణికులు అవుతున్నారట సిద్ధభూపత రాజుకు శివనందరసము అగస్తమ కుంభశమర కసురుము కంబరసము పొలతైన పోషణ రాజుకు పట్టు నీలామ తెరనసము గావించుకుని యుద్ధమునకు ప్రయాణికులు కాగా ఈ రోజు వారికి ఉన్నదే 46 స్తంభాల నామనీరు కొడుకు ఆ గుడాడులో రగడంపు కొడుకు కింద ముత్యాల పందిరి కింద రత్నాలు తమకు తన ఎల్లటానికి పోయి తిరిగాడు రాజు ఆ సైన్యము కదిలి ఆ యొక్క నందికొండ నాగార్జున కొండ హాదీ వీధి భాడ మార్గమున కదిలి ఆ త్రిపురపురాల కోటల కదిలి వస్తున్న సమయంలో ఆ యాదీ వీధి భాడ మార్గమున ఈ కదిలించి వచ్చేటువంటి రాజులను 9 మంది సిద్ధులు కరుడు చూశారయ్యా మీరు జనసంచారంలో తిరిగిన వారు కాదు అరణ్యములో తిరిగేటువంటి ఆదిమాసిద్ధులు అడవి మనుషులు అమరం భీముడు గుమ్మగూడి సిద్ధుల గుంపులు కూడి ఎవరో రాజులు కొడుగుల బడిగలను నలపటంతో గది వస్తున్నారు వారిని మనం అడ్డగించాలి మనకి కావలసినటువంటి ముక్తాదులు గావించుకోవాలి అని మనసులో కలిసి ఆ యొక్క రాజులు మనకరిస్తారట ఓ మహాత్ములారా ఉత్తరమా దక్షిణమో అయ్యా మీ గురి పేరేమో ఉత్తరమ దక్షిణము నీ ఊరి పేరేమి తల్లిదండ్రులు ఎవరో మీ స్థానకమేమయ్యా ఉత్తరమ దక్షిణమ ఊరి పేరేమి తూర్పు పరమడమి తుదిపూర్ణమేమి ఈ ఆది వీధి భాట మార్గం కదిలి వచ్చిన వృత్తాంతమేమిటన్నారు సిద్ధులారా త్రిపురవరాల కోడలపై ధాన్యములు తిరుగుతున్నాయి త్రిపురవరాల కోడలపై ధాన్యములు చేరుస్తున్నాయి రాక్షసుల కానీ ఈ ఆది వీధి భాట మార్గమని మీరు మమ్మ అడ్డగించిన వృత్తాంతం ఏమిటన్నారు రాజులు అప్పుడు సిద్ధులు అంటారు
ఈ యొక్క రాజులు అంటారట ఈ ఆది వీధి బాట మార్గమున ఒక రాజు గాని, ఒక రౌతు గాని, ఒక మనగాడు గాని, ఒక సర్దారు గాని కదిలి వస్తున్నట్లయినా మా సిద్ధులకు సిద్ధముక్తి గావించమని, జోగులకు జోగులకు లారమ గావించమని, అమృత సిద్ధియోగం ఆనంద సిద్ధియోగం గావించమని అన్నవారు సిద్ధులు. అప్పుడు రాజులు అంటున్నారు, సిద్ధులారా అమృత సిద్ధియోగం ఇటవలను, ఆనంద సిద్ధియోగం ఇటవలను వివరింపమన్నారు. అమృత సిద్ధియోగం ఇటవలను అనగా అమృత ఎట్లా ఇట్టిన గుడముల మంచి విషసోమిదములు కంటమంటంబులు కడియం పుటట్లు దుపడమడియములు తుంపశక్కిరములు రగంగ పచ్చళ్ళు పానకంబులును బియ్యనంబుల మంచి దింబనంబులును చారు బచ్చల కూర సెల్లరసములును మరగంగవారు వండిన మరియాపట్లకాయ మరుగున జిల్లాడికాయను మంచి సక్కిరములు స్థైశ్వర్యంబులు అలనాటి పిడివంటలు కాయలు చూసి అచ్చు తయారు చేసి కనుక ఆనంద సిద్ధియోగం ఎటవలను వివరింపమన్నాడు రాజు. ఆనంద సిద్ధియోగం అనగా కళ్ళు కాంతాయి అట్లయిన నా వశీకరమ కాదన్నాడు. అటులైన ఈ ఆది మీద బాట మార్గమని మిమ్మల్ని వెళ్ళనివ్వమన్నారు. అందరకు రాజులు అంటున్నారు, సిద్ధులారా మీరు ఈ ఆది మీద బాట మార్గమని వెళ్ళనివ్వని పక్షములో మారు బాటలు బట్టి నా సైనికులు మరి కదిలించుకొని పోతున్నాను అన్నాడు రాజు. అటులైన మేము శపిస్తా ఉన్నాను. గుణతూపులకు ఏపిల గదురునా ప్రతికి కనుక ఏ విధముగా శపిస్తున్నారో శపించుకున్నామని తన సైన్యమును మారుబాటలు బట్టి మరి కదిలిపోతున్నారు రాజులు. అప్పుడు సిద్ధులు రాజులు శపిస్తున్నారట. ఓ రాజోత్తమ గిరులకు కర్త అయిన పోయి దండిగిరి రాజా, మా సిద్ధులకు సిద్ధముక్తి గావించలేక, జోగులకు జోగులకు లారమ గావించలేక, అమృత సిద్ధియోగం ఆనంద సిద్ధియోగం గావించలేక మారు బాటలు బట్టి మరి కదిలిపోతున్నారు. మీకున్నదే అయ్యో పోయిన పోగిలాగానే రాగను లేవో పోయిన పోగలే గాని మీకు రాజులు లేవు. మీ రోజులకు పోటులోని రథాలు వరిగి త్రిపురపరాల కోణలపై సెల్ల పంతమున్నది. మీ సైన్యమంతా కాలు కాలు వెనుసుకొని రణకల్లికి మరగ
మనసున్నాయని దేవతలు మనకు చెవిరేకి రాశారు. కానీ ఏమిరో ఏ ఒక్క దానవి మన నేత్రంలో కనిపించడం లేదు. ఈ దానములు చోట ఉండవచ్చు. రణభేర నాదించరా మంత్రి రణముఖములుగా ఉన్నాడు రాజు. మొదమప్ప మమ్మార్ల ఎప్పుడైతే రణభేరి నాదించారో ఆ 77 సాగరముల సాల్పునుడయట ఈ యొక్క దానవులు. రణభేరి మొదలతో ఆదివారం నాడు రాజుల ఆయుధములు చేపట్టి రాజులు ఒకవైపు ఈ రాక్షసుల వైపు ఆదివారం అంతా యుద్ధము చేశారు. రాజులదే జయము, రాక్షసులదే అపజయం. మరుసటి దినము సోమవారము యుద్ధము చేస్తున్నారు. సోమవారం కూడా రాజులదే జయము, రాక్షసులది అపజయము. రాజులు తమెలా చేస్తున్నారనగా కొడితే పడయుండు గొప్పలు కరిగితే పడయుండు నల్లని శిరసులు మోకాళ్ళు ఎమకులా జోగు పెడదొడము అదిరిపోటుగా పడాటి ఆవిరించేటి తలలు రాజ్యస వంశం నిర్వంశం గావిస్తున్నాడు రాజు. తీరా దారి చేయండి అమ్మిడ, దారి చేయాలా? తీసుకో, డీటెయిల్ తీసుకో. వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీరు వెనక్కి, వాళ్ళు వెనక్కి వచ్చినప్పుడు మీరు ముందుకి, అట్లా వాళ్ళు డ్యూటీలో చెప్తుంటారు. మీరు షాట్లతో ఆరంభినట్టు యాక్షన్ చాట్లు పెట్టండి, చాట్లు. అయ్యో మీరు వైర్లు అది అది ఏంటి వెనక వైర్లు హీరో హీరోకి ఏంది మీరు నిప్పులు ఇసిరినట్టుంది బొగ్గుల్ని. కానీ మీరు ఎలిగి గడ్డాలు ఎలిగి ఈ బాధ ఉడికి చెప్పాలి.
అవి ఆ యొక్క సోమవారం అంతయు కూడా రాజు రాక్షసులది అపజయం. ఆ సమయమున ఆ దానవులలో ఒక దానవి భయభీతి చెందినది. భయపడి ఆ యొక్క రాక్షసుల గురువు శుక్రాచార్యుడు సమూహములకు మరి వేగ వేధించినది. శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆ శుక్రాచార్యుడితో మొరబెడుతున్నది ఆ యొక్క దానవి. ఓ గురువర్య అయ్యో చేస్తున్నాడు. ఆ యొక్క రాజుల దాటికి తాళంగా లేకున్నా మహాత్మా కాబోడి మమ్ము కరుణించమనగా అప్పుడు ఆ గురువు మంత్ర కలిసి తీర్థమిచ్చాడు. దానవి ఈ తీర్థము తోడుకొని వెళ్ళి సరిపోయినటువంటి ఆ రాక్షస వంశములపై ఎప్పుడైతే చదువుతున్నావో మరలా రణరంగ యుద్ధమునకు ప్రలాపింపుతున్నవి. మర్రోగించేంత రక్తం పొట్టు రాక్షసుల శరీరములను తరలించబడినట్లయినా కోటి వేల ధాన్యములు పుడుతున్నాయి. ఆవగించేంత రక్తం పొట్టు ధరాసులైనట్లయినా 60 కోట్ల రాక్షసులు దాక్కుని వచ్చినది. ఆ మంగళవారం నాడు ఆది వీధి భాడ మార్గముల సిద్ధులు శపించారే ఆ శాపముల చేరువైనవి ఈ రాజులకు. చేరువై అక్కడ మంగళవారం నాడు రాక్షసుల దయ్యము రాజులు అపజయం అవుతున్నది. పెట్టారయ్యో వీడు కోపం వచ్చిందయ్యా. మీరు ఆపటం కాదు, వెనక్కెళ్ళి ముందలకు రావాలా. ఉత్తరమున రోజుకు ఓడల వృక్షము, దక్షిణమ రోజుకు ధాన్య శివగుని శివగట్టు గంగను ఆ రాత్రి వేళ ఆ పత్రికాశ్రమం ఉన్నాడు తండ్రి రాజు తన కుమార్తెను పలు విధముల ప్రార్థన చేస్తున్నాడు. మట్టివాడి మావురాపురి పట్టణంలో ఉందట మగవరేడుక. 7 నెలల బాలగౌరమ తన కుమార్తెను ఎదమంతు చేర్చుకుని సన్నిప్రాణం ఇస్తూ మరసని తెలుస్తున్నది మల్లెల పోర్పయందు. ఆ సమయంలో ఈ తండ్రి కుమార్తె
ప్రార్థిస్తున్నాడు అనగా అమ్మ రేణుగా అమ్మో నేను నా ముగ్గురు కుమారుల మూడక్షోహల దళము ఎల్లగిరి ధరములు ఏనుగస్సములు హరిదేవసులతో కదలవెళ్ళి ఆ త్రిపురాకోడల ఎందు దాన్నముల వేయినటువంటి అగ్నిభవనములకు జయింపజాలక మన వంశమంతయో నిర్వంశమైనదమ్మా కనుక నీవు ఆ త్రిపురాకోడలకు తిరిగిదండెత్తి దానముల గట్టు నీవు దానముల పెట్టు రాక్షస భూమికి కలియుగమునకు గట్టు ఏర్పరచి నేటి ధౌర్ణమ శిరస్సును అన్నివాడు గావించుకుని సరిపోయి ఉన్నటువంటి మీ కన్నవాడిని సరుగున బతికించుకుని మరి ఉన్న మీ కన్నవారితో మాట్లాడుకుని ద్విక్షేమగా కదిలి వెళ్ళవమ్మని ఆ పనవుకిలతో ఉన్నటువంటి తండ్రి తన కుమార్తెను పలు విధముల ప్రార్థన చేశాడు. ఆ రాత్రి ఆ అమ్మవారు కలగంటున్నదట. కలగనిడి కురాగడుకోని తుల్లబడి రేణుగా తులితమను లేశను అయ్యయ్యో ఈ రాత్రి వేళ స్వప్నములో ఒక దుస్వప్నము కలిగి ఉన్నానే. ఈ కలగన్న వృత్తాంతం ఏమిటో తెలుసుకున్నామని ఆ పక్కనే నిద్రిస్తున్నారట దాదులు. దాదులు పల పర్వతం అమ్మవారు నిద్ర మేలుకొలుపుతున్నది. దాదులారా రారమ్మా దాది వెంచర దాది కమలగిరి దాది కమలగిరి దాదులారా ఓ కాంతలారా. అంటే పూర్వం వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలంటే అత్తగారింటికి పంపేటప్పుడు విని వెంట దాదులను పంపేవాళ్ళంట. అమ్మాయి ఆ అమ్మాయి ఆలనా పాలన తీసుకుని తన పిల్లాడు కష్టపడకూడదని కరసేవకుల అక్కడ మరి అత్తగారు ఆమె కొంతమందిని మరి పోటీ చేసేదంట. కోడల కావులు చెప్పి ఇప్పుడు ఆడపిల్లల పిల్లల పేరు చేయాలంటే ఆడపిల్లలు కూడా ఇది రూపాయల కష్టం ఎక్కువైన బాగుంది కానీ మామూలునే ఇప్పుడు చూడు ఎట్లా వస్తుంది డాడీ. రావుడు ఆ యొక్క దాదులు అమ్మవారు ఇద్దరు మీరు కలిపినది. ఆ దాదులు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మారు ఎడుగా ఓలోక పావనాయ కవిరామ ఓలోక పావన పుణ్యగిరాను కలగంటే
కన్నవారి మీద ఈ రీతి కలగాలి ఏ రీతి మరదు సచ్చాత కలగాలి సౌరాత్రి నేను బ్రాహ్మణ గన్యల పరుగు పరుగున వచ్చి కొంచెం రోగంల కొట్టిన పసుపు కుంకుమ మా తల్లిపై సలినట్టుగా కలగని ఉన్నానమ్మా. తల్లి మీద తన తండ్రి పోయినప్పుడు తన భర్త పోతే దారికి చెల్లేది దాదులకి ఎవరిస్తున్నాం ఆ యొక్క పశువు కుంకుమ మా తల్లిపై సలినట్లుగా కలగని ఉన్నానమ్మా. అడిగిన కాక మా తల్లి అస్సాల ఉన్న అద్దాల గాజులు చిటపట ఈ రాత్రి శిల్ప కలగండి నగరి ముందున్నది నారికేళ వృక్షము ఈ రాత్రి వేళ ఉరిగినట్లుగా కలగని ఉన్నానమ్మా. దొత్తల పన్నీరు దొరల కలగండి మరి యొక్క కలగాండి ఓ ముగితలారా దాదులారా మరి యొక్క కలగంటే ఓముకి తలారా ఏమి కలనగా అందరేమో పాలయారులు బారా మా కన్నవారి మోగిళ్ళ రక్తమేరులు బారు అందరేమో పాలరాడు పాలయేరులు బారినట్లుగా కలగనగా మా కన్నవారి వాకిండ్ల రక్తము ఏరులై పారినట్లుగా కలగని కావు కావుమని కారాడినట్లుగా కలగని ఉన్నారే. ఈ కళ ప్రధానమేమిటో ఇప్పి చెప్పమన్నది. అప్పుడు కాదు అంటారు అమ్మా నేడుగా మీది రాణివాసము మీ రాణివాసము కళని పూర్ణనగా మీ రాణివాసము కళలు చెప్పూర్ణనగా మా వశీకరం అవుతున్నదా తల్లి శివుకుల మఠములో ఉన్నారు మీ మామ గౌతమాపురం మీ అత్త జలగని పార్వతి మీ అత్తగారు మామగారు సమూహములకు కదిలి వెళ్ళినట్లయినా ఈ కళ విధంపు ఇప్పుతున్నారు ఈ కళ విధానంపు చెప్పుతున్నారు కదిలి వెళ్ళమన్నారు దాదు ఆదివారము నాడు ఆయమ్మవారు పన్నెండు శనగుల బంగారు పెద్ద కుట్టమ ధరించే వేక వీరమ్మ ఆనాడు అమ్మవారు ధరించిన శీలకి తీసుకుంటారా రూపాయలు పెట్టి చీర కొన్నా ఇప్పుడు ఆడవచ్చు చీరాల్లో షాపులే మాది చీరాల్లో షాపులే అలాగనే అలనాడు అమ్మవారు ధరించినటువంటి చీరకు 12 శరకుల బంగారు అవివేగ ధరించే వేగ వీరాంబ ఏదమ గౌడ దర్శనములు పంతమ సిరిగజ్జలు నాగాబెత్త మస్తములు దాల్సి ఆ అమ్మవారు ఆ వేడి నెలల బాలగౌరమ్మ తన కుమార్తెను దాదులకు ముగించారు. ముగించి ఆ యొక్క దాదుల తండ్రి అమ్మవారు వాడు గౌతమ వారు వాళ్ళు ఎలాంటి వారనగా ఆడి తప్పుల యొక్క ఆచారపరుడు పలిగే బొంకర యొక్క పరమ పుణ్యాత్ముడు గౌతముల వారంటే కలుగు పుణ్యములు గౌతముల వారంటే తొలుగు దోషము అరికాల తమమంది ఎరుడు మెప్పించి శిరసతోతమ మంది శివుని మెప్పించి మూడామట ముచ్చట ఏడామట ఏకాంత దిగంతే లోతు ఇరందే ఋషి ఎనగంజ సప్తరిగినటువంటి ఆచారబాహుల గౌతముల వారు అటువంటి వారి కుమార్తె నా కుమార్తెను నన్ను ఏ విధముగా చూస్తున్నారు దేని లేదుగా చూడరమ్మా నేను తక్షణమే శక్తుల మఠము కదిలి వెళ్ళవలనని ఆ దాదులకు అప్పగించి ప్రయాణికురాలై శక్తుల మఠము చేరువయ్యించాను.
ఆ సమయంలో అమ్మవారు అత్తగారు నిద్రలేపోరని ఆలోచన చేస్తుంది. అయ్యయ్యో, ఇంట్లో పుట్టినటువంటి కుమార్తెను కాను నేను, కొని తెచ్చుకున్నటువంటి కోడలు అట్టి లేపినట్లు అచ్చవచ్చునేమో, అట్టి లేపునైన పాపముల చేకూరునేమో అని ఒక జోపతుడు ఆలోచిస్తున్నాడు. తల్లి దగ్గరకి పుస్తున్నట్టుగా అత్త దగ్గరకి కోడలు అలాగే ఆ ఒక్క జోముతులో ఆలోచన చేసి పన్నీరు భౌండములో పొట్టి బొమ్మల నుంచి అత్త బోధములకే చలరంగ సాగుతున్నది కూడా. అప్పుడు నాటి బోధము సల్లనై ఆ యొక్క అత్తగారు నిద్ర మేలుకొనసను. అయ్యయ్యో, మా ఎత్తగారు నిద్ర మేలుకొనసను, లేక తిప్పును కొలివెల నెట్టును, మా ఎత్తగారు ఎదురు నిలవకుండా రాదని ఆ కాదు స్తంభముల సాటు చేరి దాగినదమ్మో వెనస భయపడి. ఇప్పుడైతేనా ఆ సమయంలో అత్తగారు నిద్ర దిక్కులు చూసినది. ఎవరు కనిపించరా? దాదుల దగ్గరికి పిలిచిన, ఓ దాదులారా, మీరు ఎవరైనా నన్ను నిద్రలేపి అన్నారని అడిగినది. నాకు తెలియదు తల్లి అన్నారు దాదులు. నా కుమారుడు ఎవరైనట్లయినా మడిగట్టు కట్టుకుని నా ఎదుట మనుగులు పడేవారు. నా భర్త పక్కనే ప్రీతిస్తున్నారు. ఇక్కడ ఎవరు నిద్రలేపి ఉండవచ్చునన్ను. ఈ శంకులమును ఒక దొంగ వచ్చును, ఒక చోరీ వచ్చును, రామ లక్ష్మణుడైనటువంటి రాగడీలు వెలిగించి ఈ శంకుల మంట మధ్య కలిగి చూడమని. రాగడీలంటే రౌడీ సౌండ్ తగ్గి. నాకేం పని, నాకేం సంబంధం? చీటీలు కొట్టుకోవటం. ఆ రామ లక్ష్మణుడైనటువంటి రాగడీలు వెలిగించి శంకుల మంట మధ్య కలిగి చూడమన్నది తెలగని పార్వతి. ఈ రామ లక్ష్మణుడైనటువంటి రాగడీలు వెలిగించి శంకుల మంట మధ్య కలిగి చూస్తున్న సమయంలో ఆ గాలుకు సమముల సాడును దాగినది. కాలివారు గారు కడవారు గారు నీకు అయిన కోడల శివమహారేణు కన్నా రేణుకయ్య ఈ సమయంలో నా దగ్గరకు గదిలి వచ్చిన చోట ఉన్నదమ్మని మధ్యన దిక్కి 7 అడుగులు ఎదురుగా వచ్చి హస్తకంకరముల చే కోడలు అందుకున్నది. చిక్కిన నొక్కి చేరి ముద్దాడి తన కస్తూరి పాదమ్మపై గురువు తెచ్చుకుని కుశలక్షేమం అడుగుతున్నది కోడలని. కోడలా, మనకి కొన్ని వెనడలు ఉన్నవి, మాకు ఈ శంకుల మఠ వెళ్ళడి, నీకు మట్టివాడి మావురాపురి పట్టు వెళ్ళడి, నీ ప్రాణవాదుడు గరుడు సత్యాజమదగిన మహామునికి సేగడికోన వెళ్ళడి, నీ పెద్ద కుమారుడు చంపలేశ్వరుడు శంకరముని వెళ్ళడి, నీ చిన్న కుమారుడు భార్గవ పరశురామునికి మహేంద్రశాల వెళ్ళడి. ఎవరి ఎనడలు వారికి ఉండగా కూడలా రాని మోసం విడలవాడి ఈ సమయంలో రాదుగిన కూడలా నా సమూహమునికి నీవు కదిలి వచ్చిన వృత్తాంతమేమిటే కూడలన్నది అత్తగారు కూడలని. అప్పుడు కూడల కదిలి వచ్చిన వృత్తాంతం అత్తగారికి వివరిస్తుందట. అత్తయ్యో, ఎవరెంతో పోయంతలోరు నా పాల వచ్చిన యుద్ధమన కన్నవారి పాల ముంచుకుని నా తండ్రి ముగ్గురు కుమారుల 3 క్షోభల ధనము ఎల్లగిన ధనములు 7 కష్టములు హరిదేశముతో కదిలి వెళ్ళి త్రిపురపురాల కూడల యందు దాండములు వేయినటువంటి అగ్నిభానులు జయింపజాలక నా కన్నవారి వంశమంతయో నిర్వంశమైనదత్తయ్య. ఆ యుద్ధము నా పాల వచ్చిన యుద్ధము.
ఈ సమయంలో నన్ను దీవించినట్లయినా నేను త్రిపురాగూడలకు తిరిగిదండెత్తి అత్తయ్యో దానవరా కొట్టు సనిపోయి ఉన్నటువంటి మా కన్నవారిని సరుగున బతికించుకుని మరి ఉన్న మా కన్నవారితో మరల మాట్లాడుకుని ద్విక్షేమగా కదిలి రావాలి జీవించి నన్నమ్మరే అత్తయ్య ఈ సమయంలో నా దేవునికి వర్తించము కనుక వివాహము గాని ముందు తల్లిదండ్రుల దీవెన ఆడపిల్లకు ఆధీనంలో ఉంటుంది వారి దీవెన వివాహమే తదుపరి సతదీవన పదకే పదదీవన సతకి అనగా భార్యను భర్త దీవించవలసిందే భర్తను భార్య దీవించవలసిందే భర్త భార్య దీవిస్తుంది భర్తను భార్య అలాగనే ఆ యొక్క అత్తగారు నిన్ను నీ భర్త దీవించవలే అనగా మరల నీ పట్టమునకు మరివేగమే తెచ్చి కంచెడు బోనమును గావించుకు ఒక్కొక్క బోనములో సోలాగిద్ద బియ్యం సోంపాగా ముంచి దొంతి 7 దొంతుల నిలపి సేకడ కోరలో ఉన్నాడు నీ ప్రాణవిపుడు గరుడ సత్యాగమదగిరి మహాముని నీ ప్రాణనాథుడు సమూహమునకు కదిలి వెళ్ళి నీ భర్త దగ్గర సెలవు గైకుని వెళ్ళవే కోడలా అని అత్తగారు వివరింపగా అత్తగారి సమూహమున జనవది కుదురుకుని తన పట్టమునకు ఎదిరిపొచ్చి ఆ అమ్మవారు కంచెడు భవనములు గావిస్తుందట ఎలాంటి భవనాలనగా ఇతడది బోడంబో బోడంబో మహిమేద వినసిద్ధుల మట్టి భోనము కంచెడు భోనములు గావించినది ఒక్కొక్క భోనములో సోలాగిద్ద మేము సోంపాగముచ్చి దొంతి మీద దొంతి అమరంగా నిలపి శిరసంత చేర్చుకుని అమ్మవారి కదిలి వస్తున్న సమయంలో ఈ అమ్మవారికి ఎవరాని అవశగిరిములు ఎదురవుతున్నాయటయ్యా ఎలాంటి అవశగిరిములు అనగా ఇల్లెల్లి రాగాను వెళ్ళాను తీర్చి అన్నిట కుమ్మర 2 పన్నులే పలికి కలసిన తలతోటి తరుణులు ఎదురాయి ఒంటిగా బ్రాహ్మణుడు ఒక్కడెదురాయే ఈయన గడిచి మరీ గదిన రాగా వింగలప మంగళప పెంకులు ఎదురాయి అదినగాక వంట చెరుకులా వారి వచ్చనట్టంపో విరిసిరిగి ఆ బండి విల మీద కూలి అంటే కట్ల బండి అమ్మవారికి ఎదురొచ్చినది వచ్చినది కూడా కాక విరిసిరిగి ఆ బండి విల మీద కూలి కట్టెల బండే కాదు కట్టెల మోపు గాని కట్టెల భుజాన్ని పెట్టుకోను గాని వచ్చేటప్పుడు ఎదురుపోకూడదు ప్రయాణం ఇదికి పోవాలి ఇదికి వెళ్ళి శ్రమించి అప్పుడు గదిలి వెళ్ళాలి ఎన్ని ఊరు పాటింపు చేస్తాం ఈ కంప్యూటర్ పోవాలి ఇటే పని అదేగాక అరణ్య మార్గమునకు ఎప్పుడైతే కదిలి వస్తున్నదో ఈ కదిలి వచ్చేటువంటి అమ్మవారిని వర్ణించి చూస్తున్నాడు కలహమే భోజనం మొదలైన వాడు కలపురుడు నారదమునీంద్రుడు నారదమునీంద్రుడు కళ్ళ చూసి అవరా ఈ ఎండ కాసే 1000 కోట్ల మండలం సెప్టెంబర్ 56 దేశాల ఎంత పృథివిలో అన్నం వండాలంటే ఏం చేయాలి మనకేం తెలుసంట
ఇచ్చేస్తే పెత్తనానికి వచ్చే అలాగే అన్నం ఉండవలనగా అంత సాహసం చేయవలే ఏమిరో ఈ గౌతుల వారి యొక్క సత్యము, ఈ గౌతుల వారి యొక్క భక్తి, ఈ గౌతుల వారి యొక్క తాత్పర్యము ఏ విధముగానైనా ఈ బోనములు సింధు చేయవలే. అతని పని అదే పని. మంచి చేతను ఆలోచన ఈ బోనాలను సింధు చేయవని, నా గర్భములోనే సుద్బాధ తీర్చుకునవలని అల్లజగలోను సుడమజన జంజమ్ము ఇడవకు వరికీర్తనల వీరమీటసు నమో నామస్మరణ చేయసు పుడిమికి దిగి ఉన్నాడు వానవరథుండు. పుడిమికి దిగి కక్షపాల ఈ బూది కరవరబట్ట అభయమంత్రి చరణిములు వదిలాడు. సుడిగాలి ప్రత్యక్షమయ్యి అమ్మవారి శిరసపై ఉన్న బాణములలో పై బోనాన్ని దండకి కూర్చున్నది. ధరణికి కూలినటువంటి బోనమును మరలా సవరించుకొని మరి కదిలి వెళ్తున్నాడు. అప్పుడు మరలా చూశాడు. ఒకటికి లోన ఒక మరి కదిలి వెలుస్తుంది. రెండవసారి గట్టిగా దర్కించుకోవడవలని కక్షమాల ఏమోది మరల కరబరబట్ట అభయాస్తము బట్టి వదిలాడు అరణ్యములు. సంపదనమైన బాలుడు ప్రత్యక్షమయ్యాడు. బాలుడు ప్రత్యక్షమయ్యి ఆ నారదము నిద్రుడు అంటాడట, తాతయ్య ఈ అరణ్యములో నన్ను సృష్టించావి, నన్ను సృష్టించిన వృత్తాంతం ఏమిటన్నాడు ఆ బాలుడు. బాలగా గౌతముల వారి యొక్క గోడల గౌరవాల బట్టి కంచెడు భౌనముల గావించుకుని చీకటి కోన కదిలి వెళుతున్నాడు. నీవి ఆమె ముందు భాగముగా వెళ్ళి నీ అందెల మువ్వల సందడితో ఆనందకారము ఆడుసు మాట్లాడుదురే మాయి పుమరా మాయ బాలగా అన్నారు. ఆ యొక్క బాలుడు అమ్మవారి ఘట్టముగా వచ్చి కదిలి వెళ్ళేటువంటి బాలులను చూసి అమ్మవారు మనసులో ఓరి బాలగా ఈడు యారా ఈ సక్కదనము ఈ సౌందర్యము ఈ రూపురేఖ ఈ ప్రేమిళాసములతో ఉన్నతముగా ఉన్నది. ఇప్పుడైనా ఆడవారి ఆలోచన ఎలా ఉంటుందంటే తన గర్భవాసం ఎంతమంది సంతానం కలిగిన ఆ బిడ్డల కన్నా ఇంకొక కొద్దిగా సక్కదనంగా ఉన్న పిల్లలు చూస్తే వాడిని తాకుండా పోదు. ఏ విధంగా కానీ దవడ పొడవు పుట్టుకుని ఇల్లేని బావచ్చింది. అది ఆడవారి యొక్క వాళ్ళ మనస్సు విధానం అది. అలాగే ఓరి బాలుగా ఏమి ఈ సక్కదనం, ఈ సౌందర్యము, ఈ రూపురేఖ ఈ ప్రేమలాసముగా ఉన్నది. 10 మంది సంతానము కలిగారు గాని నా గర్భవాసము. ఇలాంటి వీరత్రమ సూరత్రమ నారిందిగువ పంచమిగువ గరుడ పరుణ పరవక్రమ కలిగినటువంటి బాలుడు ఒక్కడు జన్మించి ఉండవచ్చు కదా. మనసులో కలిగినది ఇది తప్పుగా భావించాడు తన భర్త జమదగ్ని. ఆ చోట నుండి మరి కదిలిపోగాను 3వసారి గట్టిగా తరికించాలని మనసులో కలిగాడు ఆర్దులకి. కక్షమూల ఈ ఊది కరవల బట్టి అభయమంత్రించి మరణములు వదిలాడు. అక్కడ 3 మాయభావం ప్రత్యక్షమయ్యారు. వారికి విటగుండు గటగుండ వింద్రమేయకుండా నామకరణ వహించాడు. ఆ బాలుడితో అంటాడు, బాలుకులారా గౌతమ వారి యొక్క గోడల గార్పాల పట్టి కంచేడు భవనములు గావించుకుని అదిగో చీకటి కూర గదిలి వెళ్తున్నాడు. ఆమెను అడ్డగించి విందు గావించిన అడుగుము 10 మంది సంతానము కలిగిన తల్లి కనుక విందు గావిస్తుంది, మీరు భోజనం చేయవద్దు. ఆమె సమూహములనే వస్త్రములేపి కడుకుప్ప పెట్టి ఏకాంగి రూపముతో విందు గావించిన అడుగుము గావిస్తున్నదా